కన్నడ నటి శోభిత మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయింది. ఇక ఆమె మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు పోలీసులు. ఇవాళ కర్ణాటకలోని ఆమె స్వగ్రామంలో అంత్యక్రియలు జరగనున్నాయి. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆమె ఆత్మహత్యేనని అటు వైద్యులు కూడా స్పష్టం చేశారు. ఆమె ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని, ఆమెది ఆత్మహత్యేనని వైద్యులు తేల్చారు. ఇక నిన్న సాయంత్రం ఆమె తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలో ఆమె ఆత్మహత్య గల కారణాలపై అటు పోలీసులు కూడా నిన్న నుంచి దర్యాప్తు చేపట్టారు. అటు బెంగళూరుకు చెందిన కన్నడలోని పలు సీరియల్లో నటించినటువంటి నటి శోభిత ఏడాది క్రితమే తుక్కుగూడకు చెందినటువంటి సుధీర్ రెడ్డిని వివాహం చేసుకుంది. బెంగళూరులో అటు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నటువంటి సుధీర్ రెడ్డి అటు పెళ్లి తర్వాత హైదరాబాద్కు షిఫ్ట్ అయిన పరిస్థితి ఉంది. ఇక హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక అటు శోభిత కూడా సీరియళ్ళు సినిమాలు మానేసింది. ఇక ప్రస్తుతం ఆమె ఇంట్లోనే ఉంటుంది. ఇక ఆమె ప్రస్తుతం వాళ్ళు గచ్చిబౌలిలోని శ్రీరామ్ నగర్లో వారు నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలోనే నిన్న ఆమె ఆత్మహత్య చేసుకోవడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇక మరోవైపు ఇప్పటికే పోలీసులు ఆమె సూసైడ్ నోటును కూడా స్వాధీనం చేసుకున్నారు. నువ్వు చనిపోవాలనుకుంటే చనిపో, ఎవరి కోసం వేచి చూడొద్దంటూ కూడా ఆమె ఆ సూసైడ్ నోట్లో పేర్కొంది. అయితే అది ఎవరి కోసం రాసింది, అసలు ఈ ఆత్మహత్య గల కారణాలేంటి, భార్యాభర్తల మధ్య ఏమైనా వివాదాలు ఉన్నాయా, లేదంటే మానసిక ఒత్తిడితోనే ఆమె చనిపోయిందా అనే కోణంలోనూ ప్రస్తుతం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే మరోవైపు ఆమె మామ సుధీర్ రెడ్డి వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రం భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలు లేవని, వాళ్ళు అన్యోన్యంగా జీవిస్తున్నారని, అటు శోభిత కూడా తమ కుటుంబంలో బాగా కలిసిపోయిందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో అటు పోలీసుల దర్యాప్తులో కూడా భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలు లేనట్లు కూడా గుర్తించారు. అయితే దీనికి డిప్రెషనే కారణమా, లేదంటే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇక ఇప్పటికే బెంగళూరు నుంచి హైదరాబాద్కు నటి శోభిత బంధువులు భారీగా చేరుకున్నారు. అటు మృతదేహాన్ని తీసుకొని వారంతా ఇప్పటికే అటు బెంగళూరు కూడా పయనమయ్యారు. ఆమె స్వగ్రామంలో ఇవాళ సాయంత్రం ఆమె స్వగ్రామంలో ప్రస్తుతం ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. అయితే పోలీసులు మాత్రం దీనికి ఈ ఆత్మహత్య గల కారణాలను నిగ్గుదొల్చే పనిలో పడ్డారు.